గుడ్ మార్నింగ్ అండి. మనము ఇంతకుముందే చెప్పినట్లు ఎకానమీలో చాలా కీలకం. చెప్పాలంటే ప్రపంచ పరిస్థితులు రోజురోజుకి మారుతున్నాయి. మన దేశ పరిస్థితులు కూడా రోజురోజుకి మారుతున్నాయి. కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో సమకాలీన అంశాలపై పట్టు సాధించడం అనేది చాలా కీలకమైనటువంటి అంశం. దీని నుంచే మనకి ఎక్కువ స్కోర్ వచ్చేటువంటి అవకాశం ఉంది. మనం బేసిక్‌గా ఇటీవల పేపర్‌లలో కూడా చూస్తున్నాం. ప్రపంచమే కరోనాకు ముందు, కరోనాకు తర్వాత అన్న విధంగా మారిపోయేటువంటి పరిస్థితులు వచ్చాయి. మన ఎకానమీలో కూడా చాలా చేంజెస్ వచ్చాయి. ఇప్పటికే వచ్చేటువంటి చేంజెస్ను మనం పార్ట్ 1 భాగంలో అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. 60 రోజుల లాక్డౌన్ పీరియడ్లో ప్రభుత్వం దాదాపు మన స్థూల దేశీయోత్పత్తిలో 10% అంటే 20.97 లక్షల కోట్లతో ఒక ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించింది. ఇందులో 3 అంశాలు ప్రధానమైనవి చెప్పుకున్నాం. ఒకటి PMGKY, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన అనేటువంటిది ఒకటి. తద్వారా ప్రకటించిన 1.70 లక్షల కోట్లకు సంబంధించి ఆల్రెడీ అంశాలను మనం పార్ట్ 1లో చెప్పుకోవడం జరిగింది. అట్లే రెండవది RBI 2 దశల్లో తీసుకున్నటువంటి నిర్ణయాలు, తద్వారా చేకూరేటువంటి ప్రయోజనాలు, ద్రవ్యలభ్యత పెరగడం, ఈ అంశాలన్నింటిని కూడా మనం పార్ట్ 1లోనే చెప్పుకోవడం జరిగింది. అట్లే మూడవ అంశం భారత ప్రధాని ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభాలుగా చెప్పేటువంటి 5 అంశాలు ఏమిటి అనేటువంటిది కూడా మనము పార్ట్ 1లో తెలుసుకున్నాం. ఇకపోతే పార్ట్ 2లో ఇది చాలా కీలకం అని చెప్పవచ్చు. ఎందుకంటే దాదాపు ప్రతి సెక్టార్కు ఉద్దీపన ప్యాకేజ్ అని చెప్తున్నప్పటికీ ఇక్కడ ఉద్దీపనతో పాటు సంస్కరణలు కూడా ప్రవేశపెట్టడం అనేది ప్రభుత్వం యొక్క మరో ఉద్దేశంగా మనకు కనిపిస్తోంది. అంటే ఒక కోణం ఉద్దీపన కాగా రెండవ కోణం ఏంటంటే ఈ రూపంలో సంస్కరణలు కూడా ప్రవేశపెడుతున్నారు. రాబోయేటువంటి ఎగ్జామ్స్లో మార్పులు చేర్పులు అంటే దేశ ఆర్థిక వ్యవస్థను ప్రధానం చేసేటువంటి ఈ రంగాల్లో వచ్చేటువంటి మార్పుల మీద ఎక్కువ క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో మీరు బేసిక్గా మనం చూసాము, మన కేంద్ర ఆర్థిక మంత్రి 5 విడతలుగా 5 రోజులు వరుసగా వివిధ రంగాలను ఉద్దేశించి ప్రవేశపెట్టినటువంటి ఆర్థిక ప్యాకేజీలోని ముఖ్యాంశాల గురించి పార్ట్ 2లో భాగంగా ఇప్పుడు మనం చర్చించబోతున్నాం. ఇందులో నెంబర్ 1 ఫస్ట్ వన్ స్వావలంబన సాధనలో భాగంగా తొలి రోజు ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీలోని ముఖ్యాంశాలు. దాదాపు ఈ మొదటి రోజు ప్యాకేజీలో ఉన్నటువంటి మొత్తం అంచనా వ్యయం ఎంత అని మనం చూసినట్లయితే దాదాపు 5,94,000 కోట్లుగా నిర్ధారించడం జరిగింది. ఇక్కడ మొత్తం ఎన్ని అంశాలు తీసుకున్నారంటే 16 అంశాలు తీసుకున్నారు. తీసుకున్న సెక్టార్స్ 6. ఒకటి MSME, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్, 2 ప్రావిడెంట్ ఫండ్కు సంబంధించినటువంటి 2 అంశాలు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్కు సంబంధించినటువంటి 2 అంశాలు, ఆదాయ పన్నుకు సంబంధించినటువంటి మరో 3 అంశాలు, విద్యుత్ పంపిణీ సంస్థలైనటువంటి డిస్కంలకు సంబంధించి 1 అంశాన్ని, రియల్ ఎస్టేట్కు సంబంధించినటువంటి 2 అంశాలను తీసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ ఏం అంశాలు తీసుకున్నారనేటువంటిది మనం ఒక్కొక్కటి ఇక్కడ సవివరంగా చర్చిస్తాం. ఫస్ట్ వన్ MSMEలకు సంబంధించి దాదాపు మన దేశంలో వ్యవసాయ రంగం తర్వాత అత్యధిక మందికి ఉపాధిని కల్పిస్తున్నటువంటి రంగం ఏదంటే చిన్న మధ్య తరహా పరిశ్రమల రంగం అనే చెప్పవచ్చు. చెప్పాలంటే ఇటీవల ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజ్ మొత్తంలో హైయెస్ట్ ప్రాధాన్యత దేనికి లభించింది అంటే MSME రంగానికనే చెప్పవచ్చు. ఇక్కడ MSE రంగానికి సంబంధించి 6 అంశాల కలయికతో చెప్పడం జరిగింది. ఇందులో మొట్టమొదటి అంశం ఏంటంటే చిన్న మధ్య తరహా సంస్థలకు ఎటువంటి పూచీకత్తు లేకుండా 3 లక్షల కోట్ల మేర రుణాలు వర్తింపజేయడం జరిగింది. తద్వారా దాదాపు 45 లక్షల సంస్థలకు లబ్ధి చేకూరుతుందని ప్రభుత్వం అంచనా వేయడం జరిగింది. రెండోది, ఈ విధంగా కేటాయించినటువంటి రుణాలకు చెల్లింపు వచ్చేసి 4 సంవత్సరాల కాల వ్యవధి పెడుతూ మరియు 12 నెలలు వీటిపైన మారటోరియం కూడా అంటే వీరు కట్టాల్సినటువంటి అమౌంట్ పై మారటోరియం కూడా విధించడం జరిగింది. ఈ రుణాలకు ప్రభుత్వమే పూచీకత్తు ఉండడం కూడా ఇక్కడ మనం గమనించాల్సినటువంటి మరొక అంశం. ఇకపోతే 2 రకాలు, వృద్ధి సామర్థ్యం ఎక్కువగా ఉన్నటువంటి సంస్థలకు ఒక విధంగాను, తీవ్ర రుణ ఒత్తిడిలో ఉన్నటువంటి సంస్థలకు 2 నిర్ణయాలు తీసుకున్నారు. వృద్ధి సామర్థ్యం ఉన్నటువంటి చిన్న సంస్థలకు ఫండ్ ఆఫ్ ఫండ్స్ పై 50,000 కోట్ల మేర పెట్టుబడులు అందజేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నారు. అట్లే తీవ్ర రుణ ఒత్తిళ్లలో ఉన్నవి డిఫాల్ట్ అవుతున్నటువంటి సంస్థలకు 20,000 కోట్ల మేర రుణ సదుపాయాన్ని అందించేటువంటి అవకాశాన్ని ఇవ్వడం జరిగింది. ఇది 4వ అంశంగా చెప్పవచ్చు. అట్లే ఇకపోతే మేజర్గా మనం గమనించినట్లయితే MSMEల నిర్వచనంలో మార్పు.
అంటే గతంలో ఉన్నటువంటి ప్రాతిపదిక కాకుండా ప్రస్తుతం టర్నోవర్ ప్రాతిపదికగా నిర్వచనాన్ని తీసుకునేటువంటి కొత్త విధానాన్ని సృష్టించబోతున్నామని తెలియజేయడం జరిగింది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే నిర్వచనంలోనే మార్పు చేస్తున్నారు. అది కూడా దేని ప్రాతిపదిక తీసుకుంటున్నారు? టర్నోవర్ ప్రాతిపదికగా తీసుకుంటున్నారు. ఇకపోతే 200 కోట్ల దాకా విలువ చేసే ప్రభుత్వ కొనుగోలుకు సంబంధించి గ్లోబల్ టెండర్లను ఆహ్వానించే విధానాన్ని ప్రభుత్వం తొలగించింది. కాబట్టి 200 కోట్ల వరకు ఉన్నటువంటి ఏవైనా సరే ప్రభుత్వ కొనుగోలుకు సంబంధించినటువంటి టెండర్లలో ఇక గ్లోబల్ టెండర్లను అనుమతించడం లేదు అనేటువంటిది ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి అంశం. వీటితో పాటు చిన్న సంస్థలకు చెల్లించాల్సిన దాదాపు 1 లక్ష కోట్ల బకాయిలను ప్రభుత్వము అటు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు 45 రోజుల్లోనే చెల్లించేటట్లు కూడా నిర్ణయం తీసుకున్నామని చెప్పడం జరిగింది. ఇవి మొట్టమొదటి ఎంఎస్ఎంఈ రంగానికి సంబంధించినటువంటి తీసుకున్నటువంటి కీలక అంశాలు. మళ్ళీ మనం ఒకసారి రివైజ్ చేసుకుందాం. ముఖ్యంగా వీటికి దాదాపు 3 లక్షల కోట్ల రుణాలు అందజేయడం, ఆ రుణాలకు 4 సంవత్సరాల కాల వ్యవధి ఇవ్వడం, మరియు 12 నెలల పాటు వాటిపై మారటోరియం విధించడం. నెక్స్ట్ వన్, వృద్ధి సామర్థ్యం ఉన్నటువంటి సంస్థలకు 50,000 కోట్ల మేర పెట్టుబడులు అందజేయడం. రుణ ఒత్తిళ్లలో ఉన్నవి డిఫాల్ట్ అవుతున్న సంస్థలకు 20,000 కోట్ల మేర రుణ సదుపాయాన్ని అందించడం. వీటి యొక్క నిర్వచనంలో మార్పు ఇవ్వడం. 200 కోట్ల వరకు ఉన్నటువంటి గ్లోబల్ టెండర్లలో, ప్రభుత్వ కొనుగోలుకు సంబంధించినటువంటి టెండర్లలో గ్లోబల్ టెండర్లను అనుమతించకపోవడం అనేటువంటిది దీనికి సంబంధించినటువంటి 6 అంశాల్లో ముఖ్యమైనటువంటి అంశాలుగా చెప్పవచ్చు. ఇకపోతే రెండవది పిఎఫ్ అంటే ప్రావిడెంట్ ఫండ్. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ కు సంబంధించి 2 ముఖ్యమైన అంశాలను తీసుకున్నారు. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ గమనించాల్సింది, మనకు 100 మంది కంటే తక్కువ ఉద్యోగులు ఉన్నటువంటి కంపెనీలకు పిఎఫ్ ఫండ్ చెల్లింపుల పరంగా వెసులుబాటు కల్పించడం. అంటే ఈ పిఎఫ్ చందాలకై ప్రభుత్వ కంపెనీలకు అందిస్తున్న తోడ్పాటు మరో 3 నెలలు అనగా ఆగస్టు దాకా కొనసాగింపు. అంటే గరీబ్ కళ్యాణ్ యోజనలో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ప్రావిడెంట్ ఫండ్కు సంబంధించి అటు వ్యక్తి కానీ కంపెనీ కానీ చెల్లించేటువంటి పిఎఫ్ వాటాను ప్రభుత్వమే చెల్లిస్తుందని మనం చెప్పుకున్నాం. అది మొదట 3 నెలలకే ఉండగా తర్వాత ఇప్పుడు మరో 3 నెలలు పొడిగించి ఆగస్టు వరకు కూడా దీన్ని పొడిగించేటువంటి అంశాన్ని చేశారు. ఇది మొట్టమొదటి అంశం. రెండోది, ఇప్పటి వరకు పిఎఫ్లో అంటే ఈపీఎఫ్ చందా ఎంత ఇవ్వాలి అనేటువంటి దానికి వాళ్ళ యొక్క బేసిక్ వేతనంలో తప్పనిసరిగా 12% అనేటువంటిది ఇప్పటి వరకు ఉంది. దీన్ని ఏం చేశారంటే ప్రస్తుతానికి 2% తగ్గించి 10%కు చేయడం జరిగింది. సో ప్రావిడెంట్ ఫండ్ పరంగా 2 అంశాలను తీసుకున్నారు. అయితే ఇది ఎవరికి వర్తిస్తుంది? 100 మంది ఉద్యోగులు ఉన్నటువంటి కంపెనీలకు మాత్రమే వర్తిస్తుంది. ఒకటి ఏం చేస్తున్నాం, వాళ్ళు చెల్లించాల్సినటువంటి ఈపీఎఫ్ చందాను ప్రభుత్వమే చెల్లించడం. ఈపీఎఫ్ అనేటువంటిది బేసిక్ వేతనంలో గతంలో 12% ఉండగా ప్రస్తుతం ఏం చేశారంటే దీన్ని 10%కు మాత్రమే పరిమితం చేయడం జరిగింది. మూడో అంశం ఎన్బిఎఫ్సి, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ కు సంబంధించి 2 అంశాలు తీసుకున్నారు. ఇప్పటికీ ఇవి నిధుల కొరతతో బాగా ఇబ్బంది పడుతున్నాయి. అందుకు వీటికి సంబంధించి 2 అంశాలు తీసుకున్నారు. ఒకటి, 30,000 కోట్లతో వీటికి ప్రత్యేక లిక్విడిటీ పథకాన్ని వర్తింపు చేయడం. 30,000 కోట్లతో ప్రత్యేక లిక్విడిటీ పథకాన్ని వర్తింపు చేయడం. రెండోది, 45,000 కోట్లతో పాక్షిక రుణ హామీ పథకం 2.0ని ప్రకటించడం. ఇక్కడ కీలకమైనటువంటి అంశాలుగా చెప్పవచ్చు. అంటే ఎన్బిఎఫ్సిలు కానీ, అంటే బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు కానీ, గృహ రుణాల సంస్థలు, హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్స్ కానీ, లేదా సూక్ష్మ రుణ సంస్థలు, మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్, అంటే 3 రకాలు ఎన్బిఎఫ్సిలు ప్లస్ హెచ్ఎఫ్సిలు ప్లస్ ఎంఎఫ్ఐలకు 30,000 కోట్లతో ప్రత్యేక లిక్విడిటీ పథకాన్ని వర్తింపచేయడం జరిగింది. ఇది మొదటి అంశం. ఇకపోతే రెండవ అంశం ఏంటంటే తక్కువ స్థాయి క్రెడిట్ రేటింగ్ ఉన్నటువంటి ఎన్బిఎఫ్సిలు కానీ, హెచ్ఎఫ్సిలు కానీ, ఎంఎఫ్ఐలు కానీ వ్యక్తులకు, ఎంఎస్ఎంఈలకు మరింతగా రుణాలు ఇచ్చేందుకు 45,000 కోట్లతో పాక్షిక రుణ హామీ పథకం 2.0ని గవర్నమెంట్ ప్రకటించింది. సో ఇది ఎన్బిఎఫ్సిలో వస్తున్నటువంటి 2 అంశాలు. అంటే 30,000 కోట్లతో ప్రత్యేక లిక్విడిటీ పథకాన్ని వర్తింపజేశారు. ఇవి మరింత రుణాలు ఇచ్చేందుకు వీలుగా 45,000 కోట్లతో పాక్షిక రుణ హామీ పథకం 2.0ని కూడా ప్రకటించడం జరిగింది. అట్లే ఆదాయం పన్ను చెల్లించేటువంటి వారికి కూడా 3 అంశాలను మనకు నిర్ణయాలు తీసుకోవడం జరిగింది వీరి విషయంలో. వీటిలో మొదటి అంశం ఏంటంటే ట్యాక్స్ రేటును తగ్గించడం. రెండోది, వాళ్ళు పన్ను రిటర్న్ యొక్క దాఖలకు గడువు పెంచడం. మూడోది,
ఆల్రెడీ చెల్లించినటువంటి అమౌంట్ను రీఫండ్ అనేది వీలైనంత త్వరగా చెల్లించడం అనేటువంటి 3 అంశాలలో నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. సో మొట్టమొదటిది ఏమిటంటే వేతనేతర చెల్లింపులకు సంబంధించిన, వేతనాలు కాకుండా ఇతర చెల్లింపులకు సంబంధించిన టీడీఎస్, ట్యాక్స్ డిడక్టెడ్ అట్ సోర్స్, టీసీఎస్, ట్యాక్స్ కలెక్టెడ్ అట్ సోర్స్ రేటును 2021 మార్చి 31 దాకా 25% మేర తగ్గించారు. అంటే ట్యాక్స్ రేటును ఎంత శాతం తగ్గించారు అంటే 25%. ఎప్పటి వరకు ఇది? మార్చి 31, 2021 దాకా వర్తింపజేయడం జరిగింది. ఎవరికి? వేతనేతర చెల్లింపుల కోసం జరిగింది. ఇకపోతే రెండవది వచ్చేసి రిటర్న్ దాఖలకు గడువు పెంపు. పన్ను రిటర్న్ దాఖలకు గడువును పెంపొందించడం జరిగింది. ఇది 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను ఆదాయ పన్ను రిటర్న్ దాఖలు గడువును గతంలో జూలై 31 ఉండగా ప్రస్తుతం నవంబర్ 30 దాకా పెంపొందించడం జరిగింది. అట్లే ట్యాక్స్ ఆడిట్ తుది గడువును సెప్టెంబర్ 30 వరకు ఉండింది. దీన్ని అక్టోబర్ 31 వరకు పొడిగించడం జరిగింది. అట్లే ఆదాయ పన్ను రిఫండ్స్ కూడా త్వరగా చెల్లిస్తున్నట్లు కూడా ప్రకటించడం జరిగింది. ఇది 3వ అంశం. వివాద్ సే విశ్వాస్ స్కీమ్ను కూడా 2020 డిసెంబర్ 31 వరకు పొడిగించారు. ఇది కూడా ఇన్కమ్ ట్యాక్స్ కు సంబంధించినటువంటి మరొక అంశంగా చెప్పవచ్చు. అట్లే విద్యుత్ ఉత్పత్తి సంస్థలు, విద్యుత్ పంపిణీ సంస్థలైనటువంటి డిస్కంలకు సంబంధించి ఒక అంశాన్ని తీసుకున్నారు. ఇవి కూడా ఇప్పటికే ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉన్నటువంటి వీటి కోసము డిస్కంలకు రావాల్సిన బకాయిల ప్రాతిపదికన ప్రభుత్వ రంగ సంస్థలైన పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ మరియు రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ల ద్వారా 90,000 కోట్ల మేర నిధులు సర్దుబాటు చేయనున్నారు. సో దీనికి మనకు 90,000 కోట్ల మేర నిధులు సర్దుబాటు చేయడం అనేది ప్రధాన అంశం. రెండింటి ద్వారా, ఒకటి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ ద్వారా అందివనున్నారు డిస్కంలకు. అట్లే భవిష్యత్తులో డిజిటల్ పేమెంట్స్ వంటి సంస్కరణలు అమలు చేసే డిస్కంలకు మరింత తోడ్పాటును కూడా అందిస్తామని చెప్పడం జరిగింది. ఇది దీనికి సంబంధించిన అంశం. ఇకపోతే రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్ కు సంబంధించినటువంటి 2 అంశాలను కూడా ఇక్కడ పరిగణలోకి తీసుకున్నారు. ఇందులో మొట్టమొదటిది ఏమిటంటే ఏవైతే రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో ఆ ప్రాజెక్ట్స్ అన్ని పూర్తి చేయడం కోసం మరో 6 నెలల పాటు, అంటే డెడ్ లైన్ వచ్చేసి మరో 6 నెలల పాటు పొడిగించడం జరిగింది. అట్లే బిల్డర్లు రియాలిటీ చట్టం, దీన్నే రెరా అని పిలుస్తాం. దీంట్లో ఫోర్స్ మెజరే, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఫోర్స్ మెజరే నిబంధనలను ఉపయోగించుకునేందుకు వీలు కల్పించేలా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, రియాలిటీ నియంత్రణ సంస్థలకు కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల శాఖ తగు సూచనలు జారీ చేస్తుంది. ఈ ఫోర్స్ మెజరే అంటే ఏమిటంటే దీని ప్రకారం రిజిస్ట్రేషన్, కంప్లీషన్ తేదీలను సుమోటో ప్రాతిపదికన 6 నెలల పాటు నియంత్రణ సంస్థలు పొడిగించవచ్చు. అవసరమైతే మరో 3 నెలలు కూడా పొడిగించేటువంటి అవకాశం ఉంటుంది. దీన్ని ఫోర్స్ మెజరే అని పిలుస్తాం. సో కాబట్టి ఇక్కడ 2 అంశాలు ప్రధానంగా, వాటి యొక్క ప్రాజెక్టు గడువు కాలాన్ని వచ్చేసి 6 నెలలు పొడిగించడం జరిగింది. రెండోది ఏమిటి? రియాలిటీ చట్టమైనటువంటి రెరాలోను ఫోర్స్ మెజరే నిబంధనలు ప్రవేశపెట్టారు. తద్వారా ఏమిటంటే మనకు కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల శాఖ అన్ని రాష్ట్రాలకు, కేంద్ర ప్రాంతాలకు తగు సూచనలు జారీ చేసి ఈ మొత్తం రిజిస్ట్రేషన్, కంప్లీషన్ తేదీలను వచ్చేసి 6 నెలల పాటు పొడిగించేటువంటి వెసులుబాటుని ఇవ్వడం జరిగింది రియల్ ఎస్టేట్ ద్వారా. ఇది మొదటి రోజు మనకు ప్రకటించినటువంటి 16 అంశాల్లో 6 రంగాలకు సంబంధించినటువంటి వివిధ అంశాలు. ఇకపోతే మనకు రెండవ రోజు స్వావలంబన సాధనలో భాగంగా రెండవ రోజు ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీలోని ముఖ్యాంశాలు. ఇక్కడ బేసిక్గా ఈ మొత్తం రెండవ రోజు ప్రకటించినటువంటి మొత్తం అంచనా వ్యయం ఎంత ఉందంటే 3,16,000 కోట్లు ఉంది. ఇందులో ప్రకటించినటువంటి అంశాలు మొత్తం 9. దీంట్లో మీరు గమనించవచ్చు, మొట్టమొదటిది వలస కార్మికుల కోసం 3 అంశాలు, వీధి వ్యాపారుల కోసం 1 అంశం, ముద్ర లోన్కు సంబంధించి శిశు రుణాలకు ఎస్పెషలీ 1 అంశం, గృహ నిర్మాణ రంగానికి సంబంధించి 1 అంశం, ఉపాధి కల్పన కోసం 1 అంశం, చిన్న సన్నకారు రైతుల కోసం 2 అంశాలు కేటాయించడం జరిగింది. ఇందులో మొట్టమొదటి వలస కార్మికులు. మనం చూసాం లాక్డౌన్ నేపథ్యంలో మొత్తం దేశాన్ని కలిచివేసినటువంటి సంఘటన, దేశానికి అతి క్లిష్టమైనటువంటి ఒక సమస్య మనము చూసామని చెప్పవచ్చు. అదేమిటంటే మైగ్రేటర్స్, వలసలు, అంతర్రాష్ట్ర వలస కార్మికులు ఎస్పెషల్లీ పడినటువంటి సమస్యలు. వీటి కోసం ఇక్కడ 3 రకాల అంశాలను కేటాయించారు. ఒకటి
రాష్ట్ర విపత్తు స్పందన నిధి క్రింద ఇచ్చిన 11,000 కోట్ల నిధులతో రాష్ట్రాలు వలస కూలీలకు ఎక్కడికక్కడే వండిన భోజనం పెట్టడం. సో ప్రతి రాష్ట్రం కూడా వాటికి ఇచ్చినటువంటి విపత్తు స్పందన నిధుల సహాయంతో వీరికి ఎక్కడికక్కడే వండిన భోజనం పెట్టడం అనేది మొదటి అంశం. రెండోది, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వలస కూలీలు దాదాపు ఇది 8 కోట్ల మందిగా అంచనా వేస్తున్నారు. వచ్చే 2 నెలల పాటు ప్రతి మనిషికి 5 కిలోలు బియ్యము లేక గోధుమలు, రేషన్ కార్డుకు 1 కేజీ చొప్పున పప్పు దినుసులు ఉచితంగా అందజేయడం. మనకు ఆహార ధాన్యాలు వచ్చేసి 5 కిలోలు ప్లస్ పప్పు దినుసులు వచ్చేసి 1 కేజీ వీళ్ళందరికీ రాబోయే 2 నెలల పాటు అందజేయడం అనేటువంటిది రెండో అంశం. మూడోది వచ్చేసి వలస కూలీలకు ప్రస్తుతం వచ్చేసి ఎక్కడికక్కడ అంటే ఎవరి రాష్ట్రాల నుంచి వాళ్ళు వెనుదిరిగి వెళ్ళిపోయారు కాబట్టి వారి స్వస్థలాలకు వెళ్ళిపోయారు కాబట్టి అక్కడ ఇమీడియట్లీ వీళ్ళకు పనులు చూపించడం కోసం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద వీరికి పనులను కల్పించాలని హామీ ఇవ్వడం. ఈ 3 అంశాలు వలస కార్మికుల కోసం ఉద్దేశించబడినటువంటి 3 అంశాలు. నెంబర్ 1, ఎక్కడికక్కడ వండిన భోజనం పెట్టడం. నెంబర్ 2, 2 నెలల పాటు రేషన్ వీళ్ళకి ఇవ్వడం, అటు ఆహార ధాన్యాలు, పప్పు దినుసులు. మూడో అంశం వచ్చేసి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద వీళ్లకు పనులను కల్పించాలని కూడా చెప్పడం జరిగింది. ఇకపోతే వీధి వ్యాపారుల కోసం చేసినటువంటి ఒక అంశం ఏమిటంటే దాదాపు 50 లక్షల మంది వీధి వ్యాపారులకు ఉపయోగపడేలా ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. ఎస్పెషలీ వీళ్ళలో డిజిటల్ చెల్లింపులు ఎవరైతే స్వీకరిస్తారో వారికి భవిష్యత్తులో ఈ రుణ పరిమితిని మరింత పెంచాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది వీధి వ్యాపారులకు కల్పించినటువంటి ప్రయోజనం. నెక్స్ట్ వన్, ముద్ర. మనకు తెలుసు ఆల్రెడీ ముద్రకు సంబంధించినటువంటి రుణాలు 3 రకాలు ఉంటాయి: శిశు, కిషోర్, తరుణ్. శిశు అంటే 50,000 లోపు రుణం తీసుకుంటే దాన్ని శిశు రుణాలు అంటాం. కిషోర్ అంటే 50,000 నుంచి 5 లక్షల లోపు ఉంటే దాన్ని కిషోర్ అంటాం. తరుణ్ మీన్స్ 5 లక్షల నుంచి 10 లక్షల వరకు ఉన్నటువంటి రుణాలు. అయితే ఇక్కడ కేవలం శిశు రుణాలకు మాత్రమే ఒకే ఒక పథకాన్ని వర్తింపజేశారు. అదేమిటంటే ఈ ఎవరైతే 50,000 లోపల రుణాలు తీసుకున్నారో 12 నెలల పాటు అంటే 1 సంవత్సరం పాటు వీరికి వడ్డీలో 2% రాయితీని కల్పిస్తామనేటువంటి ఒక హామీని ఇవ్వడం జరిగింది. అంటే ఎవరైతే చిరు వ్యాపారులు ఉన్నారో వాళ్లకు మాత్రమే 2% వడ్డీ రాయితీ 12 నెలల పాటు ఇచ్చేటువంటి అంశాన్ని ఇక్కడ చూశారు. ఇది ముద్రాకు సంబంధించినటువంటి అంశం. నెక్స్ట్, గృహ నిర్మాణ రంగానికి సంబంధించి మరొక అంశం వచ్చింది. ఎస్పెషలీ ఇది దిగువ మధ్యతరగతి వారికి బాగా ప్రయోజనం చేకూర్చేటువంటి ఒక అంశం అని చెప్పవచ్చు. ఎవరైతే 6 నుండి 18 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉంటారో 6 నుండి 18 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్నటువంటి వారి కోసం, ఎస్పెషలీ వాళ్ళు ఇళ్ల కోసం తీసుకున్న రుణానికి చెల్లించే వడ్డీలో 6.5%ను ప్రభుత్వం ప్రస్తుతం రాయితీగా ఇస్తోంది. గృహ రుణం కోసం తీసుకున్నటువంటి రుణంలో వాళ్ళు తిరిగి చెల్లించేటువంటి వడ్డీలో 6.5% వచ్చేసి రాయితీ ఇస్తోంది ఇప్పటికే ప్రభుత్వం. ఇది 2017 మే నుండి అమలు చేస్తూ ఉంది. ఈ క్రెడిట్ లింక్ సబ్సిడీ స్కీమ్ అనేటువంటి దాన్ని ప్రస్తుతం 2021 మార్చి వరకు పొడిగించడం జరిగింది. అంటే రాయితీని మళ్ళీ మనకు మార్చి 31, 2021 వరకు పొడిగించడం జరిగింది. అట్లే ఉపాధి కల్పనకు సంబంధించి ఒక అంశాన్ని తీసుకున్నారు. ఎస్పెషలీ ప్రస్తుతం కార్మిక చట్టాలు చాలా ఉన్నాయి. దాదాపుగా 40 కార్మిక చట్టాలన్నింటినీ కలిపి లేబర్ కోడ్, కార్మిక స్మృతి అని పిలుస్తాం, రూపంలో తీసుకొస్తున్నందువల్ల ప్రతి కార్మికుడికి కనీస వేతనం అందేలా చూడడం. అంటే కార్మిక చట్టాలన్నీ మేళవిస్తున్నారు కాబట్టి ఇక భవిష్యత్తులో ప్రతి కార్మికుడు కూడా కనీస వేతనం అందేలా ఒక హామీని ఇచ్చే విధంగా ఉపాధి కల్పనకు సంబంధించి ఒక నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ వెలువరించడం జరిగింది. అట్లే చిన్న సన్నకారు రైతుల కోసం 2 అంశాలను ప్రకటించడం జరిగింది. దాంట్లో ఏమిటంటే ముఖ్యంగా చిన్న సన్నకారు రైతుల ద్వారా నాబార్డు ద్వారా 30,000 కోట్ల అత్యవసర మూలధన నిధిని ఏర్పాటు చేయడం ఇందులో మొదటి అంశం. సో నాబార్డు ద్వారా మనకు 30,000 కోట్ల మూల నిధిని ఏర్పాటు చేయడం వెరీ ఇంపార్టెంట్. నెంబర్ 1. నెంబర్ 2, దాదాపు 2.5 కోట్ల మందికి, వీరిలో రైతులు కావచ్చు, మత్స్యకారులు కావచ్చు, పశుపాలకులు కావచ్చు, వీళ్ళందరికీ కిసాన్ క్రెడిట్ కార్డులు అందించి వడ్డీ రాయితీతో 2 లక్షల కోట్ల రుణాలను సమకూర్చడం. ఇది రెండవ అంశం అని చెప్పవచ్చు. సో 30,000 కోట్ల అత్యవసర మూలధన నిధి ఏర్పాటు అనేది మొదటి అంశం కాగా దాదాపు 2.5 కోట్ల మందికి ప్రయోజనం కల్పించేలా
కిసాన్ క్రెడిట్ కార్డులను అందించి వడ్డీ రాయితీతో 2 లక్షల కోట్ల రుణాలను సమకూర్చడం రెండవ అంశం అని చెప్పవచ్చు. ఇది రెండవ రోజులో భాగంగా ప్రకటించినటువంటి ఆర్థిక ప్యాకేజీలోని ముఖ్య అంశాలు. ఇక మూడవ రోజు అంటే స్వావలంబన సాధనలో మనకు భాగంగా మూడవ రోజు ప్రకటించినటువంటి ఆర్థిక ప్యాకేజీలోని ముఖ్యాంశాలను మనం గమనించినట్లయితే ఈ మూడవ రోజు ప్రకటించినటువంటి ఆర్థిక ప్యాకేజీ యొక్క అంచనా వ్యయము 1,63,343 కోట్లు అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇక్కడ దృష్టి పెట్టినటువంటి రంగాలు మీరు కనుక గమనించినట్లయితే ప్రధానంగా వ్యవసాయం, అనుబంధ రంగాల మీద దృష్టి పెట్టారు. దీంట్లో తీసుకున్న మొత్తం అంశాలు 11. ఈ 11లో మనం గమనించినట్లయితే ఇందులో 8 అంశాలు వచ్చేసి మౌలిక వసతుల కల్పనకు ఉద్దేశించినవి కాగా మరొక 3 వచ్చేసి చట్ట సవరణలకు సంబంధించిన అంశాలుగా చెప్పవచ్చు. అంటే 8 వచ్చేసి మౌలిక వసతుల కల్పనకు సంబంధించివి, ఇక్కడ మనము 8 అంశాలు ఇవ్వడం జరిగింది. 3 అంశాలు వచ్చేసి చట్ట సవరణలకు సంబంధించినటువంటి అంశాలు. మౌలిక వసతుల కల్పనలో మొట్టమొదటి ఏమిటి? వ్యవసాయ మౌలిక వసతుల కల్పన నిధి. 2 సూక్ష్మ ఆహార పరిశ్రమల క్రమబద్ధీకరణ. 3 మత్స్య సంపద యోజన. 4 పశు రోగ నియంత్రణ కార్యక్రమం. 5 ఔషధ పంటలకు ప్రోత్సాహం. 6 తేనెటీగల పెంపకం. 7 కూరగాయల రవాణా నిల్వలకై రాయితీలు. 8 పాడి పరిశ్రమ మౌలిక వసతుల కల్పన నిధి. ఇకపోతే చట్ట సవరణలు మొదటిది నిత్యావసర వస్తువుల చట్టం 1955కు సవరణ. 2 పంటల విక్రయాలకు ఒక కేంద్రీకృత చట్టం ఉండడం. 3 పంట వేసినప్పుడే ధరకు భరోసా కల్పించడం అనేది 3వ అంశం. మొట్టమొదటిది ఏమిటంటే ఇక్కడ మీరు గమనిస్తే వ్యవసాయ మౌలిక వసతుల కల్పన నిధి. ఇక్కడ ముఖ్యంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, రైతు ఉత్పత్తి సంఘాలు, వ్యవసాయ పరిశ్రమలు ఆగ్రో ఇండస్ట్రీస్, స్టార్టప్ల ద్వారా గిడ్డంగులు కానీ పంటల శుద్ధి వంటి సౌకర్యాలు కల్పించుటకు ఈ నిధిని ఏర్పాటు చేయడానికి నాబార్డ్ అనేది నిధులను సేకరిస్తుంది. అంటే 4 రకాల అంశాలు చేయడం కోసం నాబార్డ్ అనేది నిధులను సేకరిస్తుంది. ఆ 4 అంశాలు ఏమిటంటే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, రైతు ఉత్పత్తి సంఘాలు, వ్యవసాయ పరిశ్రమలు, స్టార్టప్ల ద్వారా గిడ్డంగులు మరియు పంటల శుద్ధి వంటి సౌకర్యాలు కల్పించడం అనేది ఈ 4 అంశాలు ఇక్కడ. రెండవ అంశం సూక్ష్మ ఆహార పరిశ్రమల క్రమబద్ధీకరణ. సూక్ష్మ ఆహార పరిశ్రమలకు తగిన బ్రాండింగ్ మరియు మార్కెట్ ను కల్పించడం కోసం రెండో అంశాన్ని ఏం చేపట్టబోతున్నారంటే సూక్ష్మ ఆహార పరిశ్రమల క్రమబద్ధీకరణను చేపట్టబోతున్నారు. ఇక మూడో అంశం మత్స్య సంపద యోజన. ఎస్పెషలీ ప్రస్తుతం ఉన్నటువంటి చేపల మార్కెటింగ్ లో ఉన్నటువంటి లోపాలను సరిదిద్దడం కోసం ప్రవేశపెట్టినటువంటి స్కీమే మత్స్య సంపద యోజన. ముఖ్యంగా దీనికోసం 20,000 కోట్లు కేటాయించడం జరిగింది. 20,000 కోట్లలో 2 రకాలు. ఒకటి 11,000 కోట్లతో సముద్ర మంచినీటి చేపల పెంపకం, ఆక్వాకల్చర్ రంగాల కోసం 11,000 కోట్లు కేటాయించగా, రెండవ అంశం ఏంటి 9,000 కోట్లతో ఫిషింగ్ హార్బర్స్ ను, శీతల గిడ్డంగులను మార్కెట్ల కోసం వినియోగించడం అనేటువంటిది రెండవ అంశం. అంటే మత్స్య సంపద యోజన కోసం ఉద్దేశించిన 20,000 కోట్లను 2 భాగాలుగా విడగొట్టారు. 11,000 కోట్లతో ఒక రకమైనటువంటి సెక్టార్కు, 9,000 కోట్లతో ఫిషింగ్ హార్బర్స్, శీతల గిడ్డంగుల మార్కెట్ల కోసం వినియోగించబోతున్నారు. అట్లే నాలుగోది పశు రోగ నియంత్రణ కార్యక్రమం. ఎస్పెషలీ పశువులకు అధికంగా వచ్చేటువంటి గాలికుంటు వ్యాధి, నీలినాలుక వ్యాధుల నివారణ కోసం ఈ పశురోగ నియంత్రణ కార్యక్రమం, టీకాలను అందించేటువంటి కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు. అదే పశురోగ నియంత్రణ కార్యక్రమం. ఔషధ పంటలకు ప్రోత్సాహం. ఎస్పెషలీ వచ్చే 2 సంవత్సరాల్లో 10 లక్షల హెక్టార్లలో ఔషధ పంటల సాగును ప్రవేశపెట్టాలనేది దీని యొక్క ప్రధాన ఉద్దేశం. వచ్చే 2 సంవత్సరాల్లో 10 లక్షల హెక్టార్లలో ఔషధ పంటల సాగు చేపట్టాలన్నది దీని యొక్క ప్రధాన ఉద్దేశం. నెక్స్ట్ తేనెటీగల పెంపకం. ఇది పల్లె ప్రాంతాలు, ఎస్పెషల్లీ గ్రామీణ ప్రాంతాల్లో రైతులు, మహిళలకు ఉపాధిని పెంపొందించడం కోసం చేపట్టబడేటువంటి కార్యక్రమమే తేనెటీగల పెంపకం అని చెప్తున్నాం. అట్లే కూరగాయలు రవాణా నిల్వలకై రాయితీలు. ఇప్పటి వరకు కేవలం 3 పంటలకు మాత్రమే, ఎస్పెషల్లీ వీటిని టాప్ అనొచ్చు. టీ మీన్స్ టొమాటో, ఓ మీన్స్ ఆనియన్, పి మీన్స్ పొటాటో. ఈ 3ంటికి మాత్రమే ప్రస్తుతానికి రాయితీలు ఇవ్వడం జరుగుతోంది. ఇక నుంచి
అన్ని రకాల కూరగాయలకు కూడా ఈ రాయితీలను వర్తింపజేసే విధంగా ఈ పథకాన్ని విస్తరించబోతున్నారనేటువంటిది మరొక అంశం. ఇకపోతే పాడి పరిశ్రమ మౌలిక వసతుల కల్పన నిధి, పాలు మరియు పాల ఉత్పత్తులు మరియు పశు దానా తయారీకి అవసరమైన వాటి కోసం ఈ నిధిని ఏర్పాటు చేయబోతున్నారు. ఇది 8వ అంశం. ఈ 8 కూడా మౌలిక వసతుల కల్పనలో భాగంగా ఉన్నటువంటి అంశాలు. ఇకపోతే చట్ట సవరణలకు సంబంధించినటువంటి అంశాలు. మనకు ఈ 3 చట్ట సవరణలకు సంబంధించినటువంటి అంశాలు. మొదటిది ఏమిటి? నిత్యావసర వస్తువుల చట్టం 1955కు సవరణ. దేనికోసం అంటే ఇంతవరకు సరుకు యొక్క నిల్వల పైన ఒక పరిమితి అనేటువంటిది ఉండేది, సరుకు నిల్వ మీద కానీ రవాణా మీద కానీ. ఇప్పటి నుంచి ఏమిటంటే అసాధారణ పరిస్థితులలో తప్ప మిగిలిన పరిస్థితుల్లో సరుకు రవాణా నిల్వలపై పరిమితులు ఎత్తివేయడం కోసం చేయబడినటువంటి సవరణే నిత్యావసర వస్తువుల చట్టం 1955 సవరణ అని చెప్పవచ్చు. ఇకపోతే రెండోది పంటల విక్రయాలకు ఒక కేంద్రీకృత చట్టం తీసుకురావడం. రైతులు తమ పంటను ఏ రాష్ట్రంలో అమ్ముకునేందుకు వీలుగా చట్టబద్ధమైన భద్రత కల్పించడం కోసం చేసినటువంటి చట్టమే పంటల విక్రయాలకు ఒక కేంద్రీకృత చట్టం తీసుకుని రావడం అనేటువంటిది. ఇకపోతే మూడోది పంట వేసినప్పుడే ధరకు భరోసా కల్పించడం అనేది 3వ చట్ట సవరణగా మనం చెప్పవచ్చు. ఇవి స్వావలంబన సాధనలో భాగంగా 3వ రోజు ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీలోని ముఖ్యాంశాలు. ముఖ్యంగా వ్యవసాయం అనుబంధ రంగాలపైన ఎక్కువగా దృష్టి పెట్టడం జరిగిందని చెప్పవచ్చు. ఇకపోతే స్వావలంబన సాధనలో భాగంగా 4వ రోజు ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీలోని ముఖ్యాంశాలను మనం గమనించినట్లయితే మొదటి 3 అంశాలు మనము బేసిక్ గా చూస్తే ఉద్దీపన ప్యాకేజీలు అని చెప్పవచ్చు. కానీ 4వ రోజు 5వ రోజుకి వస్తే ఇవి ఉద్దీపన ప్యాకేజీలు అయినప్పటికీ బేసిక్ గా ఇక్కడ దృష్టి అంతా కూడా విదేశీ వైపు, ప్రైవేట్ పథం వైపు మొగ్గు చూపేటువంటి అవకాశం ఉండేలా ఇవి మనకు కనిపిస్తున్నాయి. అందుకే ఆర్థిక విశ్లేషకులు వీటిని ఎక్కువగా సంస్కరణలుగా మనం పిలుస్తున్నాం. అంటే ఆర్థిక సంస్కరణలో భాగంగా వీటిని ప్రవేశపెట్టబోతున్నారు అనేటువంటి విమర్శ కూడా రావడం జరిగింది. ఇక్కడ మీరు గమనించవచ్చు, ఈ ప్యాకేజీని ప్రవేశపెడుతూ వీళ్ళ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ఉత్పాదకతను పెంపొందించాలి, రెండోది ఉద్యోగాలను సృష్టించాలి అనేది వీటి యొక్క లక్ష్యంగా చెప్పారు. ప్రధానంగా ఈ ప్రైవేటీకరణ దిశగా, విదేశీ పెట్టుబడుల దిశగా 8 రంగాలను ఎంచుకోవడం జరిగింది. 8 రంగాల్లో మొట్టమొదటి బొగ్గులు, 2 గనులు ఖనిజాలు, 3 రక్షణ ఉత్పత్తులు, 4 పౌర విమానయానం, 5 సామాజిక మౌలిక వసతుల కల్పన, 6 అంతరిక్షం, 7 ఇంధన రంగం, 8 కేంద్ర పాలిత ప్రాంతాల్లో విద్యుత్ పంపిణీ సంస్థల డిస్కంల ప్రైవేటీకరణ అని చెప్పవచ్చు. ఈ 8 రంగాల్లో ఎలాంటి అంశాలు చేపట్టారనేది మనము రంగాల వారీగా చూసుకుంటూ వస్తాం. మొట్టమొదటిది ఏంటి? బొగ్గు అనేటువంటిది ఫస్ట్. బొగ్గు ఇక ప్రైవేట్ రంగానికి ఇవ్వబోతున్నారు అనేటువంటిది మొదటి అంశం. ప్రైవేట్ రంగానికి బదలాయించబోతున్నారు. ఫిక్స్డ్ ధర విధానానికి బదులు ఇకపై రెవెన్యూ షేరింగ్ పద్ధతి అమలులోకి తీసుకురావడం అనేది ఇక్కడ రెండవ అంశం. అట్లే కోల్బెడ్ మీథేన్ ప్రోత్సహించడం, కోల్బెడ్ మీథేన్ ఉత్పత్తిని ప్రోత్సహించడం కూడా ఇక్కడ 3వ అంశంగా మనం చెప్పవచ్చు. దీనికై బొగ్గు రంగంలో మౌలిక వసతుల కల్పన కోసం 50,000 కోట్లను కేటాయించబోతున్నారు. ఇది బొగ్గుకు సంబంధించినటువంటి ముఖ్య అంశాలు. అంటే మేజర్గా ఇకపోతే బొగ్గు అనేటువంటిది ప్రైవేట్ రంగానికి బదలాయించబోవడం అనేటువంటిది, కోల్బెడ్ మీథేన్ అనేటువంటి దాన్ని ఎక్కువగా ఉత్పత్తిని ప్రోత్సహించడం అనేది ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశంగా మనం తీసుకోవచ్చు. గనులు ఖనిజాలకు సంబంధించినటువంటి సంస్కరణల్లో మనం చూస్తే మొట్టమొదటిది అన్వేషణ, ఉత్పత్తి, తవ్వకం. ఇవి ఒకప్పుడు వేర్వేరు వాళ్ళు చేపట్టేవాళ్ళు. ఇప్పుడు మూడింటిని కూడా, అంటే అన్వేషణ కావచ్చు, ఉత్పత్తి కావచ్చు, తవ్వకం ఒకరే చేపట్టేలా అవకాశం కల్పించడం. రెండోది అల్యూమినియం పరిశ్రమ పెట్టడానికి వచ్చే వారికి బాక్సైట్ తో పాటు బొగ్గు గనులు కూడా సంయుక్తంగా ఉపయోగించడం. అంటే బొగ్గు గనులు కూడా సంయుక్తంగా అప్పగించినప్పుడు బాక్సైట్ ఇండస్ట్రీకి కావాల్సినటువంటి విద్యుత్తును వాళ్లే తయారు చేసుకోగలుగుతారు. ఈ సౌలభ్యం అనేటువంటిది ఇక్కడ లభిస్తుంది. మూడోది వచ్చేసి మనకు బహిరంగ పారదర్శక వేలం ప్రక్రియ ద్వారా 500 మైనింగ్ బ్లాక్లను ప్రైవేట్ రంగానికి అప్పగించబోతున్నారు. ఇది 3వ అంశం. మైనింగ్ లీజుల అప్పగింత సమయంలో చెల్లించాల్సిన స్టాంప్ డ్యూటీని హేతుబద్ధీకరించడం అనేటువంటిది 4వ రిఫార్మ్ గా చెప్పవచ్చు. ఇది గనులకు సంబంధించినటువంటి ముఖ్యాంశాలు.
ఇకపోతే వెరీ వెరీ ఇంపార్టెంట్ పరీక్ష పాయింట్ ఆఫ్ వ్యూలో, రక్షణ రంగంలో ఆటోమేటిక్ మార్గం క్రింద ఉన్న ఎఫ్డిఐల పరిమితిని ప్రస్తుతం ఉన్న 49% నుంచి 74% పెంచబోతున్నారు. సో రక్షణ రంగంలో ఆటోమేటిక్ మార్గం కింద ఉన్నటువంటి ఎఫ్డిఐల పరిమితిని 49% నుంచి ఎంత శాతానికి పెంచబోతున్నారు? 74% పెంచబోతున్నారు. పౌర విమానయానం, సో 6 విమానాశ్రయాల వేలానికి త్వరలో బిడ్లను ఏర్పాటు చేయడం. ఆల్రెడీ గతంలోనే 6 విమానాశ్రయాలను ఇచ్చివేయడం జరిగింది. ప్రస్తుతం మళ్ళీ 6 విమానాశ్రయాలను కలపడంతో మొత్తం 12 విమానాశ్రయాలను వేలం వేయడం ద్వారా దాదాపు 13,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయనేటువంటిది ఒక ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ 6 విమానాశ్రయాలు ఏమిటంటే, 1 అమృత్సర్, 2 వారణాసి, 3 భువనేశ్వర్, 4 ఇండోర్, 5 రాయ్పూర్, 6 తిరుచి. ఈ ఎయిర్పోర్ట్లను వచ్చేసి మనకు అతి త్వరలో వేలం వేయబోతున్నానటువంటి ఒక రిఫార్మ్ని ఇక్కడ చెప్పడం జరిగింది. సో గతంలో 6 ఉన్నాయి, ప్రస్తుతం 6 కలిపితే మొత్తం 12 విమానాశ్రయాలను వేలం ద్వారా ప్రైవేటు రంగానికి అప్పగించబోతున్నారనేటువంటిది ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం. ఇకపోతే సామాజిక మౌలిక వసతుల కల్పన. ఆసుపత్రులు, సమాజానికి అవసరమైన మౌలిక వసతుల కల్పన రంగంలోకి కూడా ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించుటకు 8,100 కోట్ల రూపాయలతో వ్యయ సర్దుబాటు నిధి, వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ స్కీమ్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. 8,100 కోట్లతో వ్యయ సర్దుబాటు నిధి, వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ను ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నారు అనేటువంటిది ఇక్కడ అంశం. ఇకపోతే 6వది అంతరిక్ష రంగం. ఇప్పటి వరకు ప్రభుత్వ రంగంలోనే ఉన్నటువంటి అంతరిక్ష రంగంలోకి ఇస్రోతో పాటు ప్రైవేట్ సంస్థలు కూడా అవకాశం కల్పించడం, ఉపగ్రహాల ప్రయోగం కావచ్చు, ఇతర అంతరిక్ష ఆధారిత సేవల్లో కావచ్చు, తగిన నియంత్రణలతో ఇస్రో ఆస్తులను ఉపయోగించుకునే వెసులుబాటును ప్రైవేట్ రంగానికి కల్పించబోతున్నారు. ఇది అంతరిక్షంలో జరగబోయేటువంటి మార్పు. ఇకపోతే ఇంధన రంగం, ఎస్పెషల్లీ అణు ఇంధన రంగాన్ని మనం ఇక్కడ గమనించినట్లయితే వైద్య ఆహార రంగాల కోసమే అణురంగాన్ని ఉపయోగించడం. ముఖ్యంగా దీర్ఘకాలం పాటు ఆహారాన్ని నిల్వ చేటుకు ఇరేడియేషన్ టెక్నాలజీని అభివృద్ధి చేయడం. సో ఇది వెరీ ఇంపార్టెంట్. ఇరేడియేషన్ టెక్నాలజీ దేనికోసం? దీర్ఘకాలం పాటు ఆహారాన్ని నిల్వ చేసేందుకు ఉపయోగించే టెక్నాలజీ. అట్లే టెక్నాలజీ డెవలప్మెంట్ ఇంక్యుబేషన్ సెంటర్లు ఏర్పాటు. ఇవి దేనికోసం? పరిశోధకులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తల మధ్య అనుసంధానాన్ని కల్పించేటువంటి సెంటర్లు ఇవి అని చెప్పవచ్చు. టెక్నాలజీ డెవలప్మెంట్ ఇంక్యుబేషన్ సెంటర్ల ఏర్పాటును చేయబోతున్నారు. అట్లే ఇకపోతే లాస్ట్ అంశం, కేంద్ర పాలిత ప్రాంతాల్లో విద్యుత్ పంపిణీ సంస్థల ప్రైవేటీకరణ. ఈ డిస్కంల అసమర్థత కారణంగా వినియోగదారులపై భారం పడకూడదన్న నిర్ణయంతో కేంద్ర పాలిత ప్రాంతాల్లోని డిస్కంలన్నింటినీ పూర్తిగా ప్రైవేటీకరించబోతున్నారు. ఇది స్వావలంబన సాధనలో భాగంగా 4వ రోజు ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీలోని ముఖ్య అంశాలని చెప్పవచ్చు. ఇకపోతే చివరి రోజు అంటే 5వ రోజు మనకు చేసినటువంటి నిర్మలా సీతారామన్ ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీలోని ముఖ్యాంశాలను మనం గమనించినట్లయితే, మొట్టమొదటిది ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ. గుర్తించిన వ్యూహాత్మక పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ గరిష్ట సంఖ్యను 4కు పరిమితం చేయడం, ఉపాధి హామీకి మరో 40,000 కోట్లను కేటాయించడం, ప్రైమ్ మినిస్టర్ ఈ విద్యను అమలు చేయడం, వైద్య ఆరోగ్యంలో మార్పులను ప్రవేశపెట్టడం, 6వది రాష్ట్రాల రుణ పరిమితిని పెంపు. ఈ 6 అంశాల పరంగా మనం ఇప్పుడు ఒకసారి డిస్కషన్ చేసుకుందాం. ఇకపోతే ఫస్ట్ వన్ మనం ఇక్కడ చూస్తే ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ. వ్యూహాత్మకం కాని రంగాల్లో పబ్లిక్ సెక్టార్ యూనిట్లన్నింటినీ ప్రైవేటీకరించడం. ఏవైతే స్ట్రాటజిక్ గా లేవో ఆ సంస్థలన్నింటినీ ప్రైవేటీకరిస్తామని చెప్పారు. గుర్తించిన వ్యూహాత్మక పిఎస్యుల గరిష్ట సంఖ్యను కూడా కేవలం 4కు మాత్రమే పరిమితం చేస్తామంటున్నారు. ఇవి కాక మిగిలినవన్నింటినీ అటు విక్రయించడమో విలీనం చేయడమో చేసేలా కొత్తగా పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ విధానాన్ని ప్రకటించబోతున్నారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే, పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ విధానాన్ని నూతనంగా అమలు చేయబోతున్నారు. దీంట్లో ఏం తీసుకుంటున్నారు? దాదాపు ప్రభుత్వ సంస్థలన్నింటినీ, వ్యూహాత్మకం కాని ప్రభుత్వ సంస్థలన్నింటినీ ప్రైవేటీకరించబోతున్నారు. గుర్తించిన వ్యూహాత్మక పిఎస్యుల గరిష్ట సంఖ్యను కూడా 4కే పరిమితం చేయబోతున్నారు. ఇది ఇక్కడ చేసేటువంటి ముఖ్యాంశాలు. ఉపాధి హామీకి మరో 40,000 కోట్లు. ఎవరైతే వలస కార్మికులు బేసిక్ గా
అంతరాష్ట్ర వలసలు ఎవరి స్వరాష్ట్రానికి వాళ్ళు తరలి వచ్చారు కాబట్టి ఇమీడియట్లీ వాళ్ళకు ఉపాధి కల్పించడం కోసం మనకు ముందే చెప్పుకున్నాం, జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా వీళ్లకు పనులను సృష్టించబోతున్నారు. దాదాపుగా దీనికోసం కేంద్రం కేటాయించినటువంటి సొమ్ము ఎంత అంటే 40,000 కోట్ల రూపాయలు. దీంతో మరో 300 కోట్ల పని దినాలు సృష్టించవచ్చు అనేటువంటిది వీరు అంచనా వేస్తూ ఉన్నారు. ఇది మూడో అంశానికి సంబంధించినటువంటి ముఖ్య అంశాలు. నాలుగోది పిఎం ఈ విద్య. ప్రస్తుతం మనం చూస్తున్నాం, ఎక్కువగా కరోనా నేపథ్యంలో మనకు విద్యారంగం అనేది చాలా దెబ్బతింది. భవిష్యత్తులో మనకు ఆన్లైన్ ఎడ్యుకేషన్ యొక్క ఇంపార్టెన్స్ పెరుగుతోంది. స్కూళ్ళు కూడా ఆల్మోస్ట్ అకాడమిక్ ఇయర్స్ అన్ని చాలా లేటుగా ప్రవేశ పరీక్షలన్నీ వాయిదా పడడం, రాబోయే కాలంలో ప్రవేశ పరీక్షలన్నీ ఆన్లైన్లో నిర్వహించేలా ఏర్పాటు చేయడం. సో ఈ వైపుకు వెళ్ళడానికి కోసం మనకి ఏం చేస్తున్నారంటే ఆన్లైన్ విద్యకు ఇంపార్టెన్స్ పెంచుతూ ప్రైమ్ మినిస్టర్ ఈ విద్య కింద 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఒక్కొక్క తరగతికి బోధించడం కోసం ఒక్కొక్క ఛానల్ను ప్రవేశపెట్టబోతున్నారు. స్వయం ప్రభ పేరుతో ప్రవేశపెట్టేటువంటి ఈ ఛానళ్ల ద్వారా ఒక్కో తరగతికి సంబంధించినటువంటి ఆన్లైన్ క్లాసులు నిర్వహించబోతున్నారు. వీటిని దూరదర్శన్ రేడియోల ద్వారా విద్యార్థులకు అందించబోతున్నారు. ఇది పిఎం ఈ విద్యలో ఉన్నటువంటి ముఖ్యాంశాలు. ఇకపోతే వైద్య ఆరోగ్యంలో మార్పులు. వైద్య రంగంలో ఎస్పెషల్లీ క్షేత్రస్థాయిలోనే వైద్య కేంద్రాల్లో పెట్టుబడులు పెట్టడం. రెండోది, అన్ని ఆసుపత్రుల్లో కూడా అంటువ్యాధుల కోసం ఒక ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేయడం. తాలూకా స్థాయిలోనే వ్యాధి నిర్ధారణ కేంద్రాలను ఏర్పాటు చేయడం. గ్రామ స్థాయిలో ఆరోగ్య కేంద్రాల ఏర్పాటుకి కృషి చేయడం అనేటువంటి 4 అంశాలు ఇక్కడ కీలకంగా తీసుకుంటున్నారు. అంటే క్షేత్రస్థాయిలో వైద్య కేంద్రాల్లో పెట్టుబడులు పెట్టడం, రెండోది అన్ని ఆసుపత్రులు కూడా అంటువ్యాధుల ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయడం, తాలూకా స్థాయిలో వ్యాధి నిర్ధారణ కేంద్రాల ఏర్పాటు, గ్రామాల్లో ఆరోగ్య కేంద్రాల ఏర్పాటుకి కృషి చేయడం అనేటువంటిది ఇక్కడ ముఖ్యమైన అంశాలు. అట్లే లాస్ట్ అంశం వెరీ ఇంపార్టెంట్, రాష్ట్రాల రుణ పరిమితి పెంపు. సో రాష్ట్రాలు ఇప్పటి వరకు కూడా ఎక్కువగా ఆర్థికంగా దెబ్బతిన్నాయి కాబట్టి మనం చూస్తూనే ఉన్నాం, చాలా రాష్ట్రాలు వచ్చేసి ఎఫ్ఆర్బిఎం సవరణకై మనకు కేంద్రాన్ని అభ్యర్థిస్తున్నాయి. ఇందులో ముఖ్యంగా 3% వరకే ఉన్నటువంటి రుణ పరిమితిని 5%కి పెంచమని గతంలో కూడా చాలా రాష్ట్రాలు ప్రాధేయపడ్డాయి. దీనికోసం ఏం చేస్తున్నారంటే రాష్ట్రాల రుణ పరిమితిని ప్రస్తుతం వాటి జిఎస్డిపిలో భాగంగా ఉన్న 3% నుండి 5%కి పెంచడం అనేటువంటి సౌలభ్యాన్ని ఇచ్చారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే 3% నుంచి 0.5% అంటే 3.5% వరకు తీసుకునే రుణాలపై ఎలాంటి షరతులు ఉండవు. కానీ 3.5% దాటి రుణం గిన తీసుకోవాలంటే 4 రకాల కండిషన్స్ పెట్టారు. ఒకటి, ఒకే దేశం ఒకే రేషన్ కార్డును ప్రవేశపెట్టడం. 2, జిల్లా స్థాయిలో సరళతర వ్యాపార నిర్వహణ, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, వాటిలో రిఫార్మ్స్ చేపట్టడం. 3, పట్టణ స్థానిక సంస్థల ఆదాయం పెంపుకై సంస్కరణలు ప్రవేశపెట్టడం. నెక్స్ట్, విద్యుత్ పంపిణీలలో సంస్కరణలు ప్రవేశపెట్టడం. అంటే 3.5% నుంచి 5% వరకు మనం రుణాలు అధికంగా తీసుకోవాలి అంటే 4 రిఫార్మ్స్ ను చేపట్టాల్సి ఉంటుంది రాష్ట్రాలు. 4టిలో 3 రిఫార్మ్స్ అయితే తప్పనిసరిగా చేపట్టాలి. మొదటి రిఫార్మ్ ఏంటి? ఒక దేశం ఒకే రేషన్ కార్డును ప్రవేశపెట్టడం, జిల్లా స్థాయిలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సంస్కరణలు చేపట్టడం, పట్టణాల స్థానిక సంస్థల ఆదాయం పెంపుకై కృషి చేయడం, సంస్కరణలు ప్రవేశపెట్టడం, విద్యుత్ పంపిణీలో సంస్కరణలను ప్రవేశపెట్టడం అనేటువంటి ఈ 4 రకాల చర్యలు చేపట్టేటువంటి రాష్ట్రాలకు మాత్రమే ఆ 1.5% వెసులుబాటు అనేటువంటిది కల్పించబోతున్నారు. ఇది టోటల్గా లాక్డౌన్ నేపథ్యంలో భారత ప్రభుత్వం దాదాపు 10% అంటే మన స్థూల దేశీయోత్పత్తిలో 10% అనగా 20.97 లక్షల కోట్ల మేర ఇచ్చినటువంటి ఉద్దీపన ప్యాకేజీలోని ముఖ్యాంశాలుగా చెప్పవచ్చు. దీంట్లో 3 ఉపాంశాలు చెప్పుకున్నాం. ఒకటి, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజనలో భాగంగా ప్రకటించినటువంటి ప్యాకేజ్. రెండోది వచ్చేసి ఆర్బీఐ 2 దశల్లో చేపట్టినటువంటి నిర్ణయాల వల్ల ద్రవ్యలభ్యత సరఫరా కోసం తీసుకున్నటువంటి వివిధ నిర్ణయాంశాలు కావచ్చు. మూడోది, దాదాపు నిర్మలా సీతారామన్ గారు కేంద్ర ఆర్థిక మంత్రి 5 రోజులుగా 5 విడతలుగా వివిధ రంగాల ఉద్దీపనల కోసం చేపట్టినటువంటి సంస్కరణలు. ఇవి ఉద్దీపన కోసం చేపట్టిన సంస్కరణల లేదా మరో కోణంలో చూస్తే ఈ రూపంలో మనకు రిఫార్మ్స్ అనేటివి మరింతగా వేగవంతం చేస్తున్నారనేది ఏదేమైనప్పటికీ బేసిక్గా ప్రధాని మోడీ చెప్పినట్లు స్వావలంబన దిశగా భారత్
ఇరవై శతాబ్దం భారత్దే కావాలన్నటువంటి ఆశావాద దృక్పథంతో స్థానిక ఉత్పత్తులకు డిమాండ్ పెంచాలన్నటువంటి నేపథ్యంతో మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తితో ప్రవేశపెడుతున్నటువంటి ఈ అంశాలను మనము తీసుకుంటే భవిష్యత్తులో ఇది భారతదేశానికి ఒక మార్గదర్శకం కావచ్చు అనేటువంటిది ఒక అంశం. సో ఏది ఏమైనప్పటికీ మనకు కాంపిటేటివ్ పరీక్ష దృష్ట్యా కరోనా నేపథ్యంలో మనకు ఆర్థికంగా కొన్ని మార్పులు చేర్పులు వచ్చాయి. మనము సమకాలీన అంశాలపై పట్టు సాధించినప్పుడే ఎకానమీలో ఎక్కువ స్కోర్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. వీటన్నిటి మన బ్యాక్గ్రౌండ్స్ కూడా మళ్ళీ అందించే ప్రయత్నం చేస్తాం. సో దీని మీద మీరు మళ్ళీ ఒక 2-3 సార్లు ఈ వీడియోని కనుక మీరు చూసినట్లయితే ఇందులో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా మీకు నీట్గా అవగాహన చేసుకున్నట్లయితే రాబోయే పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకునేటువంటి అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ టు ఆల్.